నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. డైరెక్టర్ మారుతి ఇటీవల ప్రభాస్తో తీసిన హర్రర్ కామెడీ మూవీ ది రాజా సాబ్ పెద్దగా ఆడియన్స్ను మెప్పించలేదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ మారుతిపై విరుచుకుపడుతున్నారు. సినిమా విడుదలకు ముందు మారుతిని నెత్తిన పెట్టుకున్నవారే ఇప్పుడు ట్రోలింగ్కు దిగారు. ఒక సినిమా రిజల్ట్తో డైరెక్టర్ రోల్ కొంచెం ఎక్కువగానే ఉన్నప్పటికీ మరి ఇంతలా టార్గెట్ చేయడం ఏంటంటూ సోషల్ మీడియాలో కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే మారుతి కోసం ఏదైనా చేయాలనే ప్రభాస్ ప్లాన్ ఉన్నట్లు తెలిసింది. దీంతో తన ఫ్యాన్స్ తో ఉన్న వైరాన్ని కొంచెం తగ్గించాలని ఆయన ఉన్నారట. రాజా సాబ్ రిజల్ట్ తర్వాత తన వంతు బాధ్యతగా మారుతి కోసం అండగా నిలవాలని ప్రభాస్ అనుకున్నారట. అందుకు సంబంధించిన పనులు కూడా ప్రభాస్ పూర్తి చేశారు. మారుతి కొత్త సినిమాకి తన వంతుగా ప్రభాస్ సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. హోమ్ బెలే ఫిల్మ్స్ బ్యానర్ లో మారుతి నెక్స్ట్ మూవీకి లైన్ క్లియర్ చేశాడు. స్టోరీ సరైన హీరోని ఎంపిక చేసుకోవాలని అడ్వాన్స్ కూడా ఇప్పించడం జరిగింది. అందులో భాగంగా ఓ మిడ్ రేంజ్ హీరో ఎంపిక కోసం మారుతి వేట మొదలైంది. స్క్రిప్ట్ రెడీ అయితే మారుతి అనుకున్న హీరోతో మాట్లాడేందుకు కూడా ప్రభాస్ సాయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా తన డైరెక్టర్కి అండగా నిలవాలని ప్రభాస్ ఉన్నారు. ఇప్పటికే రాజా సాబ్ నిర్మాత నుంచి 40% రెమ్యునరేషన్ తీసుకోలేదని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఏర్పాట్లన్నీ పూర్తయితే మారుతి ప్రాజెక్ట్ ఓపెనింగ్స్ కు కూడా ప్రభాస్ వచ్చే ఛాన్స్ ఉంది. దీంతోనైనా డార్లింగ్ ఫ్యాన్స్ తో మారుతి వివాదం ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పవచ్చు. మారుతి తర్వాత సినిమా గురించి ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. మెగా హీరో వరుణ్ తేజ్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.